కుంభరాశి వారికి ఏప్రిల్ 19 శనివారం జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి రేపు ప్రతికూలత అంట అనుకూలంగా మారబోతుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ వీడియో ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ అయితే తప్పకుండా రాయడం మర్చిపోద్దండి. అలాగే ఒక వ్యక్తి వలన మీ జీవితం అనేది తలకిందులు కాబోతుంది, అంటే మీ లైఫ్ మొత్తం చేంజ్ అవ్వబోతుందన్నమాట. ఈ వీడియోలో పూర్తిగా వీడియోని చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని అలవరుచుకొని జీవితంలో ఇక ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి అంశాలను వీరు ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారు. ఇక కుంభరాశి రాశిచక్రంలో 11వది కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారిని కుంభరాశి వారిగా పరిగణిస్తారు. ఈ కుంభరాశి వారికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వభావంతో స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా కనపడతారు. వీరు చాలా దయాగుణం కలిగిన వారని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారండి. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తుంటారు. నాయకత్వ లక్షణాలు వీరికి చాలా అధికంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబం పరంగా వారికి ఏ లోటు కూడా ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా మన కుటుంబం ఎలాంటి అంటే అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి సౌకర్యాలను ఏర్పరచుకొని ఎప్పుడు కూడా ఉంటారు. వీరితో వీరి సంతానం ఉన్నంత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. సగం వయస్సులో కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందమైన ముఖ వర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, మీ జుట్టు బ్రౌన్ కలర్లో ఉండి చూడగానే స్నేహపాత్రుడు అనేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు, అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కూడా కలిగి ఉంటారనమాట. చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ కలిగిన స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడా ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. కుంభరాశి వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక రకమైనటువంటి సమస్య అనేది వెంటాడుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే మనం చాలామంది దగ్గర జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం అండి. గురూజీ గోవిందరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ఇవి ఏ సమస్యలున్నా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9618649085. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం, పూజలు, పరిహారాల రూపంలో చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇక కుంభరాశి వారి గురించి మరిన్ని విషయాలు ఏంటంటే వీరు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా కానీ ఈ రాశి వారు చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారండి. ఇంకా కుంభరాశి వారు దయ, మానవతా గుణాన్ని, స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారనమాట. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎదుటివారు ఏదైనా కానీ కష్టపడుతుంటే అసలు చూడలేరు. ఇంకా ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలను ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఎవరైనా కానీ ఎక్కువ స్నేహితులు ఉండడం జరుగుతుందన్నమాట. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారనమాట. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా అంటే వీరు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారండి. మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి.
ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారనమాట. అదేవిధంగా సోషలిస్టును కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. కొంతమందితో మాత్రమే వీరు స్నేహం అనేది కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా కార్యనిర్వహణకు కూడా చాలా సామరస్యంగా వీరు చేస్తారనమాట. వీరికి చాలా మంచి వివేక శక్తి అనేది ఉంటుంది. అలాగే బోధించడం కన్నా వారే ఎక్కువగా చేసి చూపించడానికి ఇష్టపడతారనమాట. చెప్పడం కన్నా చేయడం అనమాట. ఇంకా వీరు పదే పదే ఏ పని చూపించడానికి కూడా ఇష్టపడతారండి. ఈ రాశివారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి యొక్క పనులు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త విషయాలను కనుగొనడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఎక్కువగా భవిష్యత్తును ఊహించడం వలన వీరి యొక్క స్పెషల్ క్వాలిటీని అని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయండి. వీరి కుటుంబంలో సమానత్వం వీరికి కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కూడా కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి మార్గంలో వెళ్ళడానికి వీరు ఇష్టపడతారనమాట. ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువ చేస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనిలో ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ చాలా ఇష్టం అనమాట. వీరి గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు. అదేవిధంగా స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం వల్ల వీరి దగ్గర ఉండదు. చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ కుంభరాశి వారు శాంతపరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీరి ప్రవర్తన వీరు ఏదో మేధోశక్తిని వీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయన్నమాట. వీలైనంత వరకు వీరి బోధనలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్ కూడా చాలా మంచి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారనమాట. ఇంకా కుంభరాశి వారు ఎవరైతే ఏదైనా కానీ ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారండి. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికైతే వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా ఏదైనా కానీ ధర్మబద్ధంగా ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధించినటువంటి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే, డాక్టర్స్గా డిటెక్టివ్గా వీళ్ళు ముందుగా జరగబోతుంది అనేటువంటి మానసిక వైద్యులు అనమాట. శాస్త్రవేత్తలు, అన్ని బిజినెస్లు, లీగల్ అడ్వైజర్లు, ఇంకా ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఇంకా లెక్చరర్లు, సివిల్ కాంట్రాక్టర్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే కనుక వీరు తెలివైన వారిని, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయట వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలను ఒకరికొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు తప్పకుండా స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి వలన తప్పకుండా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వలన మీ ఇద్దరి మధ్యలో సమస్యలు చాలా ఎక్కువగా తప్పకుండా తలెత్తుతాయి. మీ జీవితమే తలకిందులవుతుంది. ఆ వ్యక్తి మీ మధ్యలోనే తిరుగుతూ, అది స్త్రీ అయినా కావచ్చు, లేకుంటే పురుషుడైనా కావచ్చు, మీ మధ్యలోనే ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారి నుండి జాగ్రత్తగా మసులుకొని మీ బంధం బలపడకుండా చేయాలని, మీరు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవ పడుతూ ఉండాలని, చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరో ముందుగానే తెలుసుకొని, అలాంటి వారు కనుక మీకు ముందుగా అగుపిస్తే వారికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. అధికంగా శ్రమించడం వలన చాలా అలసిపోతారు. దానికి కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్ళ నొప్పులు జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటివి వారికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశివారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే కనుక, బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడానికి తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారు ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట. ఇంకా విషయం గురించి అయితే వీళ్ళు చాలా ఈజీగా తెలుసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు. ఎందుకు చేయగలమని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇగ్నోసిస్ట్గా ఉంటారనమాట. ఇతరులు వీళ్ళు విమర్శించని వాళ్ళు, వీళ్ళని విమర్శించే వాళ్ళు వీరికి నచ్చదనమాట. వీళ్ళకి ఏది చెప్తే అది జరగాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు తప్పకుండా వీళ్ళు ఒంటరిగా ఉంటారు. కుంభరాశి వారికి ఏ సమస్య అయినా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా
సాగుతుందన్నమాట. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడతారు. అందరికీ సాయం చేసే లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఇంకా ఈ కుంభరాశి వారికి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉండడం వలన జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, లేక మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, ఇంకా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకి మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటి దాదాపు కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఎవరిపైన ఉదాహరించినటువంటి బాధలు పడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి. మెడలో తాయెత్తు లాంటిది, అంటే మెడలో ఆంజనేయ స్వామి వారి లాకెట్ అనేది వేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కానీ నాగ సింధూరంతో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మెడతాడును అంటే నడుముకు ధరించాలి. ఎడమ కాలుకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకు బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, నరపీడ అనేటువంటి తగ్గుముఖం పడుతుందన్నమాట. అదేవిధంగా మనం బయటకి కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది కూడా తగ్గుతుంది. ఈ కుంభరాశి వారి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దీపం వెలిగించి దేవుడికి ప్రార్థించడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. సూర్యునికి నమస్కరించి ఆర్జ్యం సమర్పించడం వలన మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దీంట్లో దీపం పెట్టుకుంటూ ఉండడం వలన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగించి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండాలి. కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలు సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటాయి. సో విన్నారు కదండి, కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు రేపు ఎలాంటిది జరగబోతుంది అనేటువంటి విషయాలని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.